భూముల్ని అమ్ముతున్నారంటూ పీసీసీ చీఫ్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పందా కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు భూముల అమ్మకమే అనివార్యమైంది. అయితే మొన్నటిదాకా రియల్ రంగాన్ని పెద్దగా పట్టించుకోని ప్రభుత్వ వర్గం ఇప్పుడు అదే వ్యాపారాన్ని మొదలు పెడుతోంది. నిజానికి ఏడాది కాలంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందగించింది. స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలవడంతో అనుబంధ రంగాలపై కూడా ఈ ప్రభావం పడింది. అటు ప్రభుత్వానికి కూడా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోయింది. వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో రియల్ భూమి లేదని వ్యాపారులు కూడా సైలెంట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం భూముల అమ్మకంపై దృష్టి పెట్టింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఒక్కొక్కటిగా విక్రయించడానికి మొదలుపెట్టింది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్, దిల్, రాజీవ్ స్వగృహ పరిధిలో హైదరాబాద్ లోపల చుట్టుప్రక్కల ఖరీదైన భూములున్నాయి. హౌసింగ్ క్రింద ప్రస్తుతం సుమారు 5,000 ఎకరాలు ఉండగా దిల్కు 1,800 ఎకరాలున్నాయి. ఈ రెండు సంస్థల పరిధిలో ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లోనే ఉండడంతో ఒక్కో ఎకరం కోట్లలో ఉంటుంది. వీటితో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు కూడా ఓపెన్ ప్లాట్లు, టవర్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 650 నుంచి 700 ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటిని విక్రయించి నిధులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. పథకాల కోసం భూముల విక్రయమే దిక్కు. నిన్నటిదాకా నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసిన రేవంత్ సర్కార్ వాస్తవం ఆలస్యంగా అర్థమైనట్లుంది. అందుకే రియల్ రంగంపై ఫోకస్. ముందుగా గచ్చిబౌలి భూముల అమ్మకం, తర్వాత హౌసింగ్, దిల్ ల్యాండ్ సేల్స్. ఈ భూముల అమ్మకాలకు ఏపీతో చర్చలు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత మేరున్నాయి, అమ్మితే ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలపై స్పష్టమైన అంచనాలకు వచ్చేందుకు ఇటీవల తెలంగాణ సీఎం, సీనియర్ మంత్రులు వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధాన చర్చ జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు హౌసింగ్ బోర్డ్, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, రాజీవ్ స్వగృహ పరిధిలోని భూముల వివరాలన్నీ సీఎం చేతికిచ్చారు. సుమారు 20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఈ భూములను అమ్మేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్, దిల్, రాజీవ్ స్వగృహ పరిధిలో హైదరాబాద్ లోపల చుట్టుపక్కల ఖరీదైన భూములున్నాయి. హౌసింగ్ కింద ప్రస్తుతం సుమారు 5,000 ఎకరాలుండగా దిల్కు 1,800 ఎకరాలున్నాయి. ఈ రెండు సంస్థల పరిధిలో ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లోనే ఉండడంతో ఒక్కో ఎకరం కోట్లలో ఉంటుంది. వీటితో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు కూడా ఓపెన్ ప్లాట్లు, టవర్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 650 నుంచి 700 ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటిని విక్రయించి నిధులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. వైఎస్సార్ హయాంలో ఇళ్ల నిర్మాణం, జాయింట్ వెంచర్లు, పరిశ్రమల కోసం దిల్ పేరుతో భూముల్ని సేకరించారు. వీటిలో హౌసింగ్ బోర్డు భూములన్నీ 4 భాగాలుగా విభజించారు. సెంట్రల్ భాగంలో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. దక్షిణ భాగంలో రంగారెడ్డి, మేడ్చల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఉంది. ఉత్తర భాగంలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ పడమర భాగంలో మేడ్చల్, మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాల్ని చేర్చారు. నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కలిపి మొత్తం 5,000 ఎకరాలను సేకరించారు. వీటిలో హౌసింగ్ స్కీమ్ కోసం 4,200 ఎకరాలను వినియోగించి జాయింట్ వెంచర్స్ కోసం 360 ఎకరాలను కేటాయించారు. ఇవి పోను హౌసింగ్ కింద 800 ఎకరాలున్నాయి. వీటిలో 120 ఎకరాలకు పైగా వివాదాల్లో ఉండగా కొంత భూమి ఆక్రమణల్లో ఉంది. వీటిలో అధికంగా నిజామాబాద్ జిల్లాలో 16 ఎకరాలు, గచ్చిబౌలి, రాయదుర్గం పరిధిలో 50 ఎకరాలు, కూకట్పల్లిలో 12 ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లాలో 18 ఎకరాలు, వరంగల్లో 8 ఎకరాల మేరకు పలు వివాదాల్లో ఉన్నాయి.
ప్రస్తుతానికి హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఎలాంటి వివాదాలు ఆక్రమణలు లేకుండా 680 ఎకరాలే ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో 45 ప్రాంతాలలో భూములుండగా అవి లీజ్ ప్రాతిపదికన పలు సంస్థలు రాజకీయ పార్టీల ఆధీనంలో ఉన్నాయి. కాగా హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఉన్న భూముల్లో రావిర్యాల, కోహిడ, రాజన్ నగర్ పరిధిలో 190 ఎకరాలు, గచ్చిబౌలి, రాయదుర్గం, వట్టినాగులపల్లి పరిధిలో 75 ఎకరాలు, బంజారా హిల్స్, యూసఫ్గూడ, ఖైరతాబాద్ పరిధిలో 20 గుంటలు, కూకట్పల్లిలో 70 ఎకరాలు, పోచారంలో 40 ఎకరాలు, నాంపల్లిలో 1.20 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 1800 ఎకరాల భూమి ఉంది. అయితే వీటిలో దాదాపు 900 నుంచి 1000 ఎకరాల వరకు వివాదాలు, ఆక్రమణల్లో ఉన్నాయి. ఈ హౌసింగ్ దిల్ భూములను అమ్మాలంటే ఏపీతో వివాదాలున్నాయి. 10 ఏళ్ల వరకు దీనిపై ఎలాంటి ఉలుకు పలుకు లేకున్నా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీ అడిగినంత మేరకు కాకుండా కొంత సర్దుబాటు చేసుకుని ఈ భూములని అమ్మాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ భూములు కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలకు చెందుతాయని, తమకు కూడా వాటా ఉందని ఏపీ వాదిస్తుంది. కానీ విభజన చట్టం ప్రకారం కేవలం ప్రధాన కార్యాలయాల్లో మాత్రమే వాటా ఉందని, భూముల్లో వాటా లేదని తెలంగాణ వాదిస్తుంది. దీనిపై కేంద్రం దగ్గర కూడా పంచాయతీ నడుస్తుంది. 10 ఏళ్ల వరకు దీనిపై ఎలాంటి ఉలుకు పలుకు లేకున్నా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీ అడిగినంత మేరకు కాకుండా కొంత సర్దుబాటు చేసుకుని ఈ భూములని అమ్మాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.